మామిడికాయ పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉండేటట్టు, ముక్క గట్టిగా ఉండేటట్టు మంచిగా కుదరాలంటే ఇట్లా పెట్టుకుంటే మంచిగా కమ్మగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఎర్రగా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆవాలని, మెంతులని, దొడ్డుప్పును ఎండకు పెట్టుకోవాలి. అందులో ఏమైనా తేమ ఉంటే ఎండకు ఎండిపోతుంది, మంచిగా నిలువగా ఉంటుంది. చెట్టు కాయలు కోసుకోవాలి, పచ్చడి కాయలు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కాయలు పుల్లగా ఉండాలి, పుల్లగా ఉంటేనే మంచిగా ఉంటుంది పచ్చడికి. సంవత్సరం అంతా ఆగుతుంది పచ్చడి పాడు కాకుండా. ఇట్లా గుండ్రటి పుల్లటి కాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాయలకు మరక లేకుండా మంచిగా ఒక 20 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మంచిగా కడుక్కోవాలి. గమ్ లాంటివి ఏం లేకుండా, బంక లాంటివి ఏం లేకుండా ఇట్లా శుభ్రంగా కడుక్కొని మామిడికాయలని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇట్లా ఒక క్లాత్ తోటి తుడుచుకోవాలి, తడి లేకుండా తుడుచుకొని నచ్చిన సైజులో ఇలా కాయల్ని కట్ చేసుకోవాలి. తొడిమెల్ని తీసేసి పిక్కతో సహా కట్ చేసుకోవాలి. ఇలా 4 వక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా పెట్టుకుంటే కాయల్ని ఇట్లా నరుక్కొని పెట్టుకుంటే పచ్చడి బాగుంటుంది టేస్ట్. ఇట్లా నరుక్కున్నాక కాయల్ని అందులో ఉన్న జీడిని తీసేసి మొత్తం క్లాత్కు తుడుచుకోవాలి. జీడి లేకుండా పిక్కకున్న జీడి మొత్తం తీసేసి ఇట్లా లోపల ఒక లేయర్లా ఉంటుంది, అది కూడా తీసేసి తుడుచుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. అంతలోపు జాడికి కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి పూసుకొని జాడీలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 8 గిన్నెల మామిడికాయ ముక్కలు అయినాయి. ఒక గిన్నెతోటే కొలుచుకోవాలి. అన్నిటికీ ఒకటే గిన్నె కొలత పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతోటి అయితే కొలుచుకుంటారో ఉప్పు కారాలు కూడా ఆ గిన్నెతోటే కొలుచుకోవాలి. ఇట్లా కొలుచుకుంటే 8 గిన్నెల దాకా వక్కలు వచ్చాయి. వేరే వేరే గిన్నెలతోటి కొలుచుకుంటే మెజర్మెంట్లో తేడా వస్తుంది. ముక్కల్ని ఏ గిన్నెతో అయితే కొలుచుకుంటామో అదే గిన్నెతోటి అన్నీ కొలుచుకోవాలి. ఇట్లా 8 గిన్నెలు అయ్యాయి మామిడికాయ ముక్కలు. ఈ 8 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 లీటర్ పల్లి నూనె ఒక పెద్ద బౌల్లో పోసుకోవాలి. పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా వాడచ్చు. పల్లి నూనె అయితే ఇంకా కమ్మగా ఉంటుంది. పచ్చి పల్లి నూనె ఇది, వేడేం చేయలేదు. 1 లీటర్ పోసుకున్నాను. ఈ ముక్కలన్నిటినీ ఈ పల్లి నూనెలో తడుపుకోవాలి. ఇలా తడుపుకోవడం వల్ల ముక్కలు సంవత్సరం అంతా గట్టిగా మెత్తబడకుండా మంచిగా ఉంటాయి. మొత్తం ముక్కలకన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి నూనె. చేతికి తడి లేకుండా చూసుకోవాలి కలుపుకునేటప్పుడు, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఇట్లా ముక్కలన్నీ తడిపెట్టుకున్నాక ఇంకో బౌల్లో 2 గిన్నెల కారపొడి పట్టింది. మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతోటి కారపొడి కూడా కొలుచుకున్నాము. తర్వాత 1 గిన్నె దొడ్డుప్పు గ్రైండ్ చేసి వేసుకోవాలి. కారం కొంచెం బాగా ఘాటుగా ఎర్రగా ఉంటే చాలా బాగుంటుంది పచ్చడికి. తర్వాత మెంతి పొడి గ్రైండ్ చేసి వేసుకోవాలి 1/2 గిన్నె. తర్వాత 1/2 గిన్నె వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతులు 2 కలిపి వేయించి పొడి చేసుకోవాలి 1/2 గిన్నె. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇవన్నీ. తర్వాత ఇందులోకి ఇంకొక లీటర్ పల్లి నూనె పట్టింది, పచ్చి పల్లి నూనె పోసుకొని ఈ మిక్చర్ అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఉప్పు కారాలన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ముందుగాల కలిపి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది, ముక్కలకు తొందరగా పడుతుంది. ఇట్లా కలిపి పెట్టుకున్న ఉప్పు కారాలన్నిటినీ నూనెలో తడిపెట్టుకున్న మామిడికాయ ముక్కలకు వేసుకోవాలి. వేసుకొని
కొద్దిగా పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు కారాలు ఏమైనా తక్కువైనా కానీ ఇక్కడే సరి చేసుకోవచ్చు. తర్వాత పావు గిన్నె కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇది ఒక అరకిలో దాకా ఉంటాయి కావచ్చు వెల్లుల్లి. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఉప్పు కారం కొద్దిగా నూనె తక్కువ పడ్డా కానీ ఇక్కడే వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా మొత్తం కలిసేట్టుగా కలుపుకొని ఉప్పు కారాలు చూసుకోవాలి టేస్ట్. కొద్దిగా నూనె తక్కువ అనిపించినా కానీ వేసుకోవచ్చు. పచ్చి నూనెనే పోయాలి, మంచిగా ఉంటుంది పచ్చడి. ఇందాక జాడీలకి కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి పూసి పక్కన పెట్టాం కదా, ఆ జాడీలో ఈ పచ్చడి అంతా ఎత్తుకోవాలి. ఎత్తుకొని తడి తాకకుండా, తడి స్పూన్ ఏం పెట్టకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి సంవత్సరం అంతా పాడు కాకుండా మంచిగా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలాగే తినేయచ్చు. పోపు అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే పోపు కూడా పెట్టుకొని కొద్దిగా పచ్చడి తీసి పోపు అయినా పెట్టుకొని తినచ్చు. ఇట్లా మిగిలిపోయిన పచ్చడిలో కొద్దిగా అన్నం కలుపుకొని తింటే నెయ్యి వేసుకొని చాలా కమ్మగా ఉంటుంది. చాలామందికి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా ఆ రుచే వేరుంటుంది. ఇట్లా గిన్నెకు మిగిలిపోయిన పచ్చడికి అన్నం కలుపుకొని తింటే అంతే, ఎంతో సింపుల్గా సంవత్సరం అంతా నిలువ ఉండే మామిడికాయ పచ్చడి తయారైపోయింది.